గోల్ అచీవ్ చేయాలంటే వనరులు ఉండాలి. మీ దగ్గర వనరుల పరిస్థితి ఉందా? ఆర్థికంగా మీకున్న స్తోమత ఏంటి? అంటే పార్టీ నడపాలంటే పైసలే ఉండాలనే సిద్ధాంతం లేదు, ఉండాల్సినంత ఉన్నాయి పైసలు. అంటే మీ పార్టీ ప్రోగ్రాంలు చూస్తాం, మీ లాంచింగ్ ప్రోగ్రామ్ కావచ్చు, ఇటీవల జరిగిన సరూర్ నగర్ సభ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయి. అంటే ఇట్స్ సో లగ్జరీ, అంటే డబ్బులు ఎక్కువ స్పెండ్ చేయాల్సిన తరహాలో మీ పార్టీ ప్రోగ్రాంలు కనిపిస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అని చెప్పి మాకు కూడా వెల్ విషర్స్ ఉంటారు కదండి, అన్ని పార్టీలకు ఉన్నట్టే మాకు కూడా వెల్ విషర్స్ ఉంటారు కదా. మీరు భలే ఉన్నారు, ఏముండదు ఏంది ఆడబిడ్డలు అంటే అంత లైట్ తీసుకుంటే ఎట్లా? మీరు డెఫినెట్ గా ఆడబిడ్డలు అంటే అంత లైట్ ఆడబిడ్డలంటే లైట్ తీసుకోవట్లేదు. నాకు ఆడబిడ్డ ఉంది. నేను ఒకటే చెప్పా, నేను ఆడబిడ్డ రాజకీయం చేస్తే ఎట్లుంటుందో చూపిస్తా అని చెప్పా. సచ్చీలంగా ఉంటాం, మంచి ఎజెండా తీసుకుంటాం. డెఫినెట్గా మిగతా కమర్షియల్ పొలిటికల్ పార్టీలకు ఉండే హంగులన్నీ కూడా ఉంటాయి. వీఆర్ నాట్ ఆర్ట్ మూవీ, వీఆర్ కమర్షియల్ మూవీ, బట్ విత్ ఎ గుడ్ ఇంటెన్షన్, విత్ ఎ గుడ్ మెసేజ్. ఎలా మీకు ఆర్థికంగా వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సేమ్ క్వశ్చన్ బీఆర్ఎస్ అడగండి మీరు. బీఆర్ఎస్ వాళ్ళ పార్టీ అకౌంట్లోనే 1400 కోట్లు ఉన్నాయి. మీరు ఆల్రెడీ పెద్ద లిస్ట్ పట్టుకొని తిరుగుతున్నారు కాబట్టి మీరు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సరే, వాళ్ళకంటే ఒక 25 సంవత్సరాల లెగసీ ఉంది, అధికారంలో ఉన్నారు, బాండ్లు వచ్చినాయి. కానీ అసలు మీరు జీరో కదా, మీరు ఇప్పుడే మొదలెట్టారు 100 రోజుల పార్టీ. ఇంత కమర్షియల్ ఎలా వైబుల్ అవుతుంది? మేము తీసుకున్న ఎజెండా పవర్ మీకు అర్థం కావట్లేదండి. మేము తీసుకున్న ఎజెండా పవర్ రేపు పొద్దున అధికారంలోకి వచ్చే పార్టీ మాది. ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో అనేక మంది మాకు సాయం చేస్తారు. మా కార్యకర్తలు ఎక్కడికక్కడ మేము జెండా కార్యక్రమాలు చేసామని చెప్పాం కదా మొన్న. A to Z ప్రతి జెండా ఎగిరింది మా సెంట్రల్ ఆఫీస్ది తప్ప. ప్రతి ఎగిరిన జెండా మా కార్యకర్తలే సొంతగా డబ్బులు వేసుకొని చేసుకున్నారు. ఎవరినన్నా అందరి నంబర్స్ ఇస్తాం మీకు, ఎవరినన్నా మాట్లాడు అంటే ఆ ఎజెండాకి అట్రాక్ట్ అయ్యి వచ్చేవాళ్ళు అంత యూత్ అంతమంది వస్తూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నాం. డెఫినెట్గా రేపటి నాడు మేము పవర్లోకి వచ్చాక మళ్ళీ క్రాస్ ఫైర్ పెట్టుకుందాం. మేము పవర్లోకి వచ్చేందుకు మధ్యలో చాలాసార్లు పెట్టుకోవచ్చు. మీ ఎజెండాలో కొంచెం వేడి తగిలినప్పుడల్లా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మా గోల్ది ఎజెండా బేస్డే ఉంటుంది, నో పర్సనల్ ఎజెండా.